హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పింఛన్ స్టేటస్ అనేది. అంటే ఎన్టీఆర్ భరోసా పింఛన్ స్టేటస్ అని ఎందుకు అంటున్నా అంటే, గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పింఛన్ కానుక అని పేరు పెట్టినది. ఆ పేరు అనేది మనకి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతుందో ఎన్టీఆర్ భరోసా పింఛన్ అని పేరు అనేది మార్చడం జరిగింది. అలాగే పింఛన్ స్టేటస్ అనేది అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే పింఛన్ అప్లై చేశారో, పింఛన్ అనేది మీరు ఏ రకమైన పింఛన్ అప్లై చేశారో ఆ పింఛన్ సంబంధించి మీ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, ఎలా ఉందని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రధానంగా మనకి దానికి సంబంధించి ఎటువంటి లాగిన్ అవసరం లేదండి. జస్ట్ ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో, అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే పింఛన్ అప్లై చేశారో ఆ అప్లై చేసిన దాని యొక్క ఆధార్ నెంబర్ ఉంటే చాలు. మనం ఆ వెబ్సైట్లో మనం చెక్ చేసుకుంటే పింఛన్ స్టేటస్ అనేది మనకి అప్రూవల్ ఉందా, పెండింగ్ ఉందా అని చెప్పేసి చూపించడం అయితే జరుగుతుందండి. ఈ ప్రాసెస్ అనేది గత వైసీపీ ప్రభుత్వంలో కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో వెబ్సైట్ అనేది ఏపీసీ పోర్టల్ మనకి అప్డేట్ చేయడం జరిగింది. అందులో ఏ విధంగా చూపిస్తుంది, ఎలా చూపిస్తుంది అని చెప్పేసి మీ ముందుకు వీడియోని తీసుకొస్తున్నాను. ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో మీరు అప్లై చేసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో 6 నెలలకు ఒకసారి పింఛన్ అనేది మనకి ఎనేబుల్ అయితే చేయడం జరిగింది కదా. మీ యొక్క పింఛన్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకోండి. ఎటువంటి లాగిన్ లేకుండా మీ యొక్క మొబైల్ని మీరే తెలుసుకోవచ్చండి. వాటి సంబంధించి లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ అక్కడి నుంచి మీరు వెంటనే మీ యొక్క స్టేటస్ అని తెలుసుకోండి. ప్రధానంగా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పింఛన్ సంబంధించి మనకి 50 ఏళ్ళకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకి మేనిఫెస్టోలో మెన్షన్ చేయడం జరిగింది. ప్రధానంగా పింఛన్ వెబ్సైట్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వారి యొక్క లాగిన్లో ఏపీసీ పోర్టల్లో మనకి ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. కొద్ది టైం అయితే పడుతుందండి. ప్రధానంగా ఏమైనా అప్డేట్ వచ్చిన వెంటనే మీ ముందుకు వీడియోని తీసుకొచ్చాను ఖచ్చితంగా. ఇప్పుడు ప్రధానంగా ఎవరైతే గత వైసీపీ ప్రభుత్వంలో పింఛన్ అప్లై చేసింటారో వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీరు మీ యొక్క మొబైల్లో ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ అయితే షేర్ చేయండి. ప్రధానంగా మీ యొక్క మొబైల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ మార్కు సర్చ్లో VSWS అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసినట్టు మనకి గ్రామ వార్డు సచివాలయం అని చెప్పేసి రావడం జరుగుతుంది. వీటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తానండి. అలాగే పిన్ కామెంట్ సెక్షన్లో మీకు పిన్ చేసి ఇస్తాను. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి చూడండి ఏపీసీ పోర్టల్ అని చెప్పేసి ఈ విధంగా మనకి వెబ్సైట్ అయితే మనకి అప్డేట్ చేయడం జరిగింది. ఎలక్షన్ సంబంధించి మనకి ఇక్కడ వెబ్సైట్ అనేది అప్డేట్ చేయడం. ఇక్కడ మనకి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ మనకి సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ అని చెప్పేసి, అలాగే ఇక్కడ మనకి ప్రివ్యూ ఏపీ సేవ్ సర్టిఫికేట్ అని చెప్పేసి, ఇక్కడ మనకి ఎంటర్ యువర్ ఆధార్ అని చెప్పేసింది కదా. ఇక్కడ నుంచి ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో మీ పింఛన్ యొక్క ఐడి నెంబర్ కానీ మీ పింఛన్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందో కానీ తెలుసుకోవచ్చు అనమాట. ప్రధానంగా దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటంటే జస్ట్ ఎవరైతే పింఛన్ అప్లై చేశారో వారి యొక్క ఆధార్ నెంబర్. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ప్రధానంగా ఇప్పుడు లబ్ధిదారు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను అండి. ఇక్కడ మనం ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేద్దాం. నేను కాపీ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి. ఇక్కడ నేను కాపీ అనేది చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా. సర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక క్యాప్చా కోడ్ అయితే అడుగుతుంది. క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంది. నేను ఇక్కడ క్యాప్చా కోడ్ అయితే అడిగింది. క్యాప్చా కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ కదా. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ ఆధార్ మీద ఏ సర్వీసులు చేశారో మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే మీద చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి పింఛన్ సంబంధించి చూడండి. ఇక్కడ మనకి పింఛన్ సంబంధించి, అలాగే స్ప్లిట్టింగ్ హౌస్ హోల్డ్ మెంబర్ సంబంధించి ఇంటిగ్రేట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, పింఛన్స్ అనేది. ఇక్కడ 2 సార్లు పింఛన్స్ అనేది అప్లై చేశాను. ఎందుకు అప్లై చేశాను అంటే మ్యాపింగ్లో ప్రధానంగా వీళ్ళు అక్క చెల్లెలు అనమాట. ఒకరు వీడియో, ఒకరు ఓఏపీ అనమాట. వాళ్ళకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సపరేట్ చేసి తర్వాత వీళ్ళకి పింఛన్ అప్లై చేయడం జరిగింది. ఫస్ట్ పింఛన్ అప్లై చేసినప్పుడు వీళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారని చెప్పేసి రావడం జరిగింది. మనకి గత వైసీపీ ప్రభుత్వం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ద్వారా వాళ్ళని సపరేట్ చేసి తర్వాత మళ్ళీ పింఛన్ పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి పింఛన్ సంబంధించి ఐడి కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అప్రూవల్ అని చెప్పేసి రావడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ యొక్క పింఛన్ స్టేటస్ అనేది సింపుల్గా ఇప్పుడు వచ్చినట్టు కూటమి ప్రభుత్వం ఏపీసీ పోర్టల్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. వెంటనే మీకు సంబంధించి మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీ యొక్క పింఛన్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉంది, ఎలా ఉందని చెప్పేసి ఈ విధంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి మనకి పింఛన్ సంబంధించి అయితే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అనేది మనకి ఇంకా ఏపీ సేవ పోర్టల్లో ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి. ఇచ్చిన వెంటనే మరొకసారి మీ దగ్గరికి వీడియోని తీసుకొస్తాను. ఇది ఫ్రెండ్స్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ స్టేటస్ సంబంధించి. మీకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.